హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు వీడియోలో ఒక వర్కింగ్ మామ్గా నా మండే రొటీన్ ఎలా ఉంటుంది అనేది చూసేయండి. ఈ వీడియోలో ఆఫ్టర్నూన్ నుంచి నైట్ రొటీన్ చూస్తారు. ఎవ్రీ మండే నేను యూజువల్గా ఫాస్టింగ్ ఉంటాను. ఇంకా ఈరోజు కూడా ఫాస్టింగ్ ఉన్నాం. ఇంకా అమ్మ వాళ్ళ కోసం మామిడికాయ పప్పుతో పాటు పాలకూర ఫ్రై చేశాను. ఇంకా అలా లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఫస్ట్ బాబుకి అన్నం పెట్టేశాను. ఇంకా ఈ పీజియన్స్ ని మేము ఎంత వద్దనుకుంటున్నా అవి మాకు బాగా అట్రాక్ట్ అవుతున్నట్టున్నాయి. ఫస్ట్ బెడ్రూమ్ బాల్కనీ సైడ్ వస్తే మెష్ వేయించామా, తర్వాత కొన్ని రోజులు మెయిన్ బాల్కనీ సైడ్ వచ్చి గుడ్లు పెట్టడం అవన్నీ అయ్యాయి కదా. అవి పిల్లల్ని చేసినప్పుడు చూపిస్తానన్నానా, కానీ ఆ పిల్లల్ని చేసే ప్రాసెస్ లోనే అవి బాగా స్మెల్ వచ్చేస్తూ ఉన్నాయి. అందుకనే ఆ ఎగ్స్ ని తీసుకొని వెళ్ళి డబ్బా మీద పెట్టేశాం. ఇప్పుడు ఇంకా ఇటు సైడ్ రావడం కూడా స్టార్ట్ చేశాయి. అలా కాసేపు బాబు పీజియన్స్ తో ఆడుకున్నాడు. నెక్స్ట్ వాడిని పడుకోబెడతాను రారా అంటే, ఈ సాంగ్ ప్లే చేయ మమ్మీ, నేను ఇది నేర్చుకుంటా అన్నాడు. అబ్బా అసలు ఏమన్నా సాంగ్, అస్తమానం ఆన్ ద లూప్, మైండ్ లో నుంచి అసలు పోవడమే లేదు. మేమైతే కంటిన్యూస్ గా ఇదే పాట వింటున్నాము. బుడ్డోడు కూడా ఈ పాట నేర్చుకుంటాను అంటే అది ఇంకా అలా ప్లే చేస్తూ ఉన్నాను అనమాట. సో మార్నింగ్ నుంచి నేను ఫాస్టింగ్ ఉన్నాను కదా, బట్ ఆఫ్టర్నూన్ 1 ఆ టైం అయ్యేసరికల్లా గంట కొట్టినట్టు ఇంకా నెమ్మదిగా ఆకలి స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఏదైనా ఫ్రూట్ తినకపోతే ఖచ్చితంగా కళ్ళు తిరుగుతాయి. నేను అంత రిస్క్ తీసుకోను, అందుకనే బనానా కానీ లేకపోతే ఎనీ అదర్ ఫ్రూట్ తీసుకుంటాను. ఇంట్లో మస్క్ మిలాన్ ఉంది, బట్ అది నేను రా పీసెస్ లాగా అలా తినలేను. జ్యూస్ చేసుకుందాం అనిపించి నా కోసం జ్యూస్ చేసుకుంటున్నా. ఇంట్లో వాళ్ళందరికీ పీసెస్ కట్ చేసి ఇచ్చేసాను. నేను జ్యూస్ చేసేది కూడా చాలా సింపుల్ గా చేస్తా. ఓన్లీ మస్క్ మిలాన్ని మాత్రం ప్యూరేలా చేసేసుకొని అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటాను వీలైతే. లేకపోతే వీలైనంత వరకు నార్మల్ గా ఆ జ్యూస్ అలా తాగేయడానికి ట్రై చేస్తాను. అందులో షుగర్స్ లాంటివి ఎప్పుడూ యాడ్ చేయను. ఈ రోజు బాబు కూడా లాస్ట్ మినిట్ లో నాకు జ్యూస్ కావాలన్నాడని ఇంకా ఎక్స్ట్రాగా మిల్క్ యాడ్ చేశాను. ఈవినింగ్ స్నాక్ కంప్లీట్ అయిన తర్వాత అందరం బయలుదేరి ఇప్పుడు జోసాలు కాసుకొచ్చాము. ఎందుకంటే మా అమ్మది ఇయర్ పియర్సింగ్ చేయించడానికి తనకి ఆల్రెడీ సెకండ్ స్టడ్ ఉండింది. కాకపోతే అది మొన్న సర్జరీ టైంలో తీసేయడం వల్ల మొత్తం కుట్టు కూడిపోయింది అనమాట. సో అది గన్ షాట్ చేయించడానికని వచ్చాం. కొంతమందికి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి కదా, అంటే సెకండ్ స్టడ్ పెట్టించుకోవాలన్నా లేకపోతే ముక్కు పుడక కుట్టించుకోవాలన్నా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదిలేండి. కాకపోతే నాకు ఇవంటే చాలా చిరాకు. నేను అసలు వాటి జోలికే వెళ్ళను, వాటి సైడే చూడను. కాకపోతే ఇంకా అమ్మని తీసుకొని వచ్చాను కదా, తప్పదు. ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ అమ్మకి సెకండ్ స్టడ్స్ ఉన్నాయి. ఒక హోల్ బానే ఉండింది, ఇంకొక హోల్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయిందని ఇప్పుడు ఇలా గన్ షాట్ చేయించాం. ఆడవాళ్ళం నార్మల్ ఫ్యాన్సీ షాప్ కి వెళ్తేనే అన్ని చూసుకొని వస్తా ఉంటాము. గోల్డ్ షాప్ కి వెళ్తే అక్కడ మోడల్స్ ఏమున్నాయి, ఎలాంటి డిజైన్స్ వచ్చాయి అనేది చూడకుండా వచ్చేస్తామా చెప్పండి. నేను కూడా ఒక 2 లాకెట్స్ ఏవో చూసాను. ఆ తర్వాత ఇంకా బయలుదేరిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వచ్చేసి నెక్స్ట్ ఇంకా నా పూజ పనులు స్టార్ట్ చేశాను. నా పూజా విధానం గురించి మీ అందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది. ఫస్ట్ గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మంలో ముగ్గు వేసిన తర్వాత మాత్రమే ఇంట్లో పూజ చేసుకుంటాను. ఈ రోజు కూడా ఆ ప్రాసెస్ అంతా వీడియో ఏమీ షూట్ చేయలేదు, కానీ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రోజు ఏదో కొత్త ముగ్గు ట్రై చేసా, మీరే చెప్పాలి ముగ్గు ఎలా ఉంది అని. నెక్స్ట్ ఇంకా ఈ రోజు అదే పనిగా శివయ్యకి ప్రసాదం చేసి పెట్టాలి అనిపించింది. ఇలా పూజల టైంలో నేను ఏ ప్రసాదం ప్రిపేర్ చేయాలి అన్నా అది టేస్టీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, క్విక్ గా ప్రిపేర్ చేసేటట్టు ఉండాలి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ ఇంతకీ నేనేం ప్రిపేర్ చేస్తున్నాను అంటే రవ కేసరి. రవ కేసరి క్విక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలానే టేస్టీగా కూడా ఉంటుంది. కానీ హెల్దీ వర్షన్ ఏంటి అనుకుంటున్నారా? చూపిస్తాను మీకు. ఫస్ట్ గీలో జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కకు పెట్టేయాలి. సేమ్ ఇప్పుడు అదే గీలోని 1 కప్పు సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో ఆ రవ్వ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో అలా రవ్వ ఫ్రై అయిన తర్వాత అందులోని 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాట్ వాటర్ ఏమీ యాడ్ చేయలేదు, నార్మల్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఉండలు లేకుండా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో రేషియో చెప్తాను చూడండి. 1 కప్ రవ్వకి గాను 1 కప్ బెల్లం, 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అంటే 2 కప్స్ వాటర్ 1 కప్ మిల్క్, ఆరెల్స్ 2 కప్ మిల్క్ 1 కప్ వాటర్, లేదు 2 ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకొని యాడ్ చేసుకున్నా పర్వాలేదు. దట్ ఈస్ అప్ టు యూ. బెల్లం ప్లేస్ లో మీరు కావాలి అనుకుంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను రీసెంట్ గా బ్లాగ్స్ లో చెప్పాను కదా, షుగర్ ని మేము బెల్లంతో రీప్లేస్ చేస్తున్నాము అని. సో ఎక్కడ షుగర్ యూస్ చేయట్లేదు, అందుకనే బెల్లంతోనే ఈ మొత్తం రెసిపీ ప్రిపేర్ చేశాను. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మొత్తం రవ్వంతా ఉడికిపోయి దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోని యాలకుల పొడితో పాటు 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం లూజ్ గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో దట్ మీకు చల్లారే కొద్దీ కొంచెం గట్టిగా అయిపోతుంది. సో శివయ్య కోసం ప్రసాదం కూడా రెడీ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు పూజ ఎలా చేసుకున్నానో చూసేయండి.
నిత్య సోమవారం పూజ అంటూ నేను స్పెషల్ గా ఏమీ చేయను. దీపారాధన చేసుకున్న తర్వాత శివ అష్టోత్తర శతనామావళి ఒక్కటే చదువుకుంటాను. నిత్యం చేసుకునే శివయ్య పూజ వేరు, 16 సోమవారాల వ్రతం వేరు అనమాట. లాస్ట్ ఇయర్ నేను పోస్ట్ చేసిన 16 సోమవారాల వ్రతం వీడియోస్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 16 సోమవారాలు వ్రతం అనేది మనం ఆషాఢంలో స్టార్ట్ చేస్తాము. ఆషాఢంలో స్టార్ట్ చేస్తే అది కార్తీక మాసానికి ఎండ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ 16 సోమవారాల వ్రతం కంప్లీట్ చేసుకొని మేము అరుణాచలం వెళ్ళాం కదా. సో ఈ ఇయర్ ఎక్కడికి వెళ్తామో ఏంటో మాకు కూడా తెలియదు. కానీ ఈ సంవత్సరం నాతో పాటు 16 సోమవారాల వ్రతం ఎంతమంది చేసుకోవడానికి రెడీగా ఉన్నారో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. లాస్ట్ ఇయర్ లాగా లేట్ గా కాకుండా ఈ ఇయర్ కొంచెం తొందరగానే పూజా విధానం వీడియో అంతా క్లియర్ గా పోస్ట్ చేస్తాను. ఇంకా చూసారు కదా, శివయ్యకి అష్టోత్తర శతనామావళి చదువుకున్న తర్వాత లాస్ట్ లో ఇంకా హారతి చేస్తాను. ఇక్కడతో నా సోమవారం పూజ కంప్లీట్ అయిపోతుంది. ఇలా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ గ్లాస్ లో పెట్టిన వాటరే మోస్ట్లీ తాగుతాను, లేదా ప్రసాదంగా పెట్టిన ఏదైనా ఉంటే అది తినేసి అక్కడితో నా ఉపవాసం చెల్లిస్తాను. అలా పూజ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి చూస్తే ఇక్కడ మా నాన్న ట్యూషన్ టీచర్ అయిపోయారు. పిల్లలు ఈ మధ్య బాగా ఆడుతున్నారు కానీ అస్సలు పుస్తకాలు తీయట్లేదు. వీళ్ళందరూ అప్పటిదాకా చదవమంటే ఆడుతున్నారు. ఇలా కాదని చెప్పి డాడీ బెల్ట్ తీసుకొని అక్కడ కూర్చుంటే ఒక్కొక్కరు దెబ్బకి ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడికి పరిగెట్టి పుస్తకం తీశారు. కానీ వీడు మాత్రం బలైపోయాడు. టేబుల్స్ ఏవో చదువుతున్నట్టున్నాడు, సరిగ్గా చదవట్లేదని నించొని చదవమన్నారు. అండ్ వాళ్ళ తాతయ్యలో ఇలాంటి వర్షన్ ఉందని వాడికి తెలియదు. అలా చూసి దెబ్బకి ఇంకా వాడు పుస్తకం తీసి మమ్మీ తెలుగు రాయాలా, హిందీ రాయాలా, మ్యాథ్స్ రాయాలా అని అడుగుతున్నాడు. ఏమంటే మా డాడీ వీడిని చాలా ప్యాంపర్ చేస్తారు. ఎప్పుడు కొట్టింది లేదు, ఎంతైనా నోట్తో చెప్తారు లేదా కోపం వస్తే అరుస్తారే తప్పించి కొట్టడం అయితే లేదన్నమాట. కానీ సడన్ గా వాళ్ళ తాతయ్య అలా బెల్ట్ తెచ్చి కూర్చునేసరికి దెబ్బకి భయపడి పుస్తకం తీశాడు. ఇలా కాసేపు చదువుకొని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంకా నేను ఆఫీస్ లాగిన్ అయిపోయాను. ప్రెసెంట్ నావి నైట్ షిఫ్ట్స్ కాబట్టి మార్నింగ్ పూజ చేసుకోవడానికి కుదురుతుంది. అదే డే షిఫ్ట్ అయి ఉంటే ఇంత ఫ్లెక్సిబుల్ గా నాకు అన్ని పనులు చేసుకోవడానికి కుదిరేది కాదు. సో ఇలా యాజ్ అ వర్కింగ్ మామ్ గా నా మండే రొటీన్ అయితే ఉంటుంది. ఫాస్టింగ్ చేసుకుంటూ మంచిగా శివయ్యకి పూజ చేసుకొని నా ఫాస్టింగ్ ని బ్రేక్ చేయడంతో నా డే కంప్లీట్ అవుతుంది. సో చూసారు కదండి, ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. నెక్స్ట్ చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఈ రోజు చిన్న వీడియోనే పోస్ట్ చేసా, బట్ రేపటి నుంచి కూడా అన్ని మంచి వీడియోస్ వస్తున్నాయి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.